బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. అయితే తెలంగాణ స్టేట్ హైకోర్టు జాబ్స్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. మరి ఎలాంటి వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు, ఎవరు ఎలిజిబుల్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎలా ఉండాలి, ఈ డీటెయిల్స్ అన్ని ఈరోజు డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం అంతా ఉన్నారు వేదిక్ మ్యాథ్స్ టీచర్, ఇంకా గవర్నమెంట్ జాబ్ ట్రైనర్ నరేందర్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. సో అయితే ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఫీజు ఎలా ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్ని తెలియజేయండి. అయితే తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్స్ మనకి రిలీజ్ చేశారు మేడం. ఆల్రెడీ మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయినాయి. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి 31 జనవరి. ఓకే, దీంట్లో మనకి డిఫరెంట్ ఫార్మాట్లో క్వాలిఫికేషన్ ఉంది. ఇప్పుడు డిగ్రీ మీద ఉంది, ఇంటర్ మీద ఉంది క్వాలిఫికేషన్. సో అరౌండ్గా మనకి 1600+ వేకెన్సీ వచ్చాయి అన్నీ కలుపుకొని. అయితే దీంట్లో మనకి డిగ్రీ మీద తీసుకుంటే జూనియర్ అసిస్టెంట్ హైకోర్టులో మనకి చాలా రేర్గా వస్తుంటుంది నోటిఫికేషన్. అంటే ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ రాదు దీనికి, ఇప్పుడు రేర్గా వస్తుంటుంది. దీంట్లో మిగతా వాళ్ళు పోల్చుకుంటే, మిగతా జాబ్స్ పోల్చుకుంటే, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోల్చుకుంటే చాలా ఈజీ జాబ్ అనమాట. అంటే ఈజీగా క్రాక్ చేయొచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈజీగా క్రాక్ చేయొచ్చు. లెవెల్స్ అనేది, క్వశ్చన్స్ లెవెల్ అనేది కొంచెం డిఫికల్ట్ ఏం రాదు, ఈజీ టు మోడరేట్ వస్తుంది అనమాట. సో దీంట్లో మనకి జూనియర్ అసిస్టెంట్ తీసుకుంటే దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి గ్రాడ్యుయేషన్, డిగ్రీ పూర్తయి ఉండాలి. సో దీంట్లో మనకి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ వేకెన్సీ మనకి ఉమెన్స్ ఉన్నాయన్నమాట. అన్ని జోన్లు, జిల్లా కలుపుకొని, దీంట్లో కూడా మనకి అన్ని డిస్ట్రిక్ట్స్ కలుపుకొని, సో 32 డిస్ట్రిక్ట్స్ కలుపుకొని వేకెన్సీస్ అనమాట దీంట్లో కూడా. అంటే ఇక్కడ హైదరాబాద్తో పాటు రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ అనమాట. సో దీంట్లో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నది జూనియర్ అసిస్టెంట్లో, ఉమెన్ ఎక్కువ ఉన్నాయి వేకెన్సీస్. కాబట్టి దీంట్లో ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యింది. గ్రాడ్యుయేట్ ఎవరైనా అప్లై చేయాలనుకున్న వాళ్ళు హైకోర్టు సైట్ దాంట్లో అప్లై చేసుకోండి. దాంట్లో అన్ని జూనియర్ అసిస్టెంట్ అంటే వర్క్ ఏముంటుందండి? జూనియర్ అసిస్టెంట్ మెన్షన్ చేస్తున్నారు కదా, అమ్మాయిలకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, వేకెన్సీ ఉంది అని చెప్పి. వర్క్ ఎలా ఉంటుంది మేడం? ఫర్ ఎగ్జాంపుల్ హైకోర్టు తీసుకోండి, అంటే డ్రాఫ్టింగ్ కానీ, ఇప్పుడు ఫర్ సిస్టమ్ వర్క్ అనమాట. సింపుల్ ఏందని చెప్పాలంటే సిస్టమ్ వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, హైకోర్టు సంబంధించిన ఫైల్స్ కానీ, తర్వాత సిస్టంలో అప్లోడ్ చేయడం కానీ, టైపింగ్ వర్క్ అనమాట. అంటే సిస్టమ్ సంబంధించిన, హైకోర్టు సంబంధించిన ఫైల్స్ కానీ ఏదైనా తీసుకోండి, సిస్టమ్ వర్క్ సింప్లీ 10 to మనకి 5 గవర్నమెంట్ ఆఫీస్ ఎట్లా ఉంటాయో సిస్టమ్ వర్క్ అనమాట. దీంట్లో మనకి హైకోర్టు సంబంధించిన రిలేషన్స్ అన్ని, ఫైల్స్, నోటింగ్, డ్రాఫ్టింగ్ ఇట్లాంటివి చేయడం అనమాట. ఓకే, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? ఏజ్ గ్యాప్ ఎంత ఉండొచ్చు? దీనికి మినిమం ఏజ్ 18 to 34 ఇచ్చాడు మనకి. 18 to 34 అంటే ఇది అన్రిజర్వ్ కేటగిరీ. సో ఓబీసీ 3 years, SC ST 5 years. దీనికి కేటగిరీ వైజ్ గా. సో అందరూ అప్లై చేసుకోవచ్చు. దీనికి గ్రాడ్యుయేషన్ ఉండాలి, ఏది జూనియర్ అసిస్టెంట్ పోర్ట్కి డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. తర్వాత దీంట్లో మనకి ఇంకోటి అడ్వాంటేజ్ అంటే, ఎవరైతే మ్యాథ్స్ భయపడుతారో దీంట్లో మ్యాథ్స్ రాదు, ఫస్ట్ లేదు. అవునా? మరి ఏమేమి ఉన్నాయి సబ్జెక్ట్స్? దీంట్లో మనకి జనరల్ నాలెడ్జ్ ఇచ్చాడు అకార్డింగ్ టు సిలబస్. దాంట్లో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం జనరల్ నాలెడ్జ్, జీకే అంటారు. జనరల్ నాలెడ్జ్ వేరు, జనరల్ స్టడీస్ వేరు. కాబట్టి జీకే అని ఇచ్చాడు. జీకే 60 questions, ఇంగ్లీష్ 40 questions, 100 questions, 2 hours. అంతేనా? 120 minutes అంతే. 100 questions, 120 minutes. ఇదే సిలబస్. మీకు రీజనింగ్ రాదు, మ్యాథ్స్ రాదు. సో ఇది 60% వెయిటేజ్ జీకే ఉంది, 40% తీసుకుంటే 40% ఇంగ్లీష్ అనమాట. ఇంతే సిలబస్. సో సిలబస్ కూడా మనకి అంత డిఫికల్టీ ఏం లేదు. సో జీకే అండ్ ఇంగ్లీష్ అనమాట. సాలరీస్ ఎలా ఉంటాయి? సాలరీస్ మనకి 25,000 బేసిక్ పే. అంటే అలవెన్సెస్ ఇవన్నీ ఇంకొక 10K వరకు యాడ్ అవుతాయా? 15 వరకు యాడ్ అవుతాయి. 15 వరకు అంటే మనకి 40 to 45 పర్ మంత్. అంటే ఇక్కడ తెలంగాణలో బేసిక్ పే, ఇది జూనియర్ అసిస్టెంట్ బేసిక్ పే లైక్ గ్రూప్ 4 లాగా అనమాట. మనకి తెలంగాణలో ఉన్న గ్రూప్ 4 లాగా 25,000 బేసిక్ పే అకార్డింగ్ టు మనకి ఇచ్చిన బేసిక్ పే ప్రకారం 25,000 బేసిక్ పే ప్లస్ అలవెన్స్ కలుపుకొని 40 to 45,000 పర్ మంత్ రావచ్చు శాలరీస్. కాకపోతే మీరు ఈజీగా జాబ్ కాబట్టి మీరు ఈజీగా ఫోకస్ చేయాల్సిన సబ్జెక్టు 2 సబ్జెక్టు, జీకే అండ్ ఇంగ్లీష్. ఎప్పుడు ఉండబోతుంది నోటిఫికేషన్? ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి ఏప్రిల్లో ఉండబోతుంది. ఎగ్జామ్ ఏప్రిల్లో. సో ఏప్రిల్ ఉండబోతుంది కాబట్టి మీరు ఇప్పటి నుంచే, ఎలాగ నోటిఫికేషన్ పడ్డది 31st లాస్ట్ డేట్ కాబట్టి మీరు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అంటే దీంతో పాటు జూనియర్ అసిస్టెంట్తో పాటు మిగతా కూడా పడ్డది. ఇప్పుడు దాంట్లో స్టెనోగ్రాఫరు, ఎగ్జామినరు, తర్వాత ఆఫీస్ సబార్డినేటరు, ఇట్లా టైపిస్టు, ఇలా చాలా పోస్ట్ పడ్డది. ఇది జూనియర్ అసిస్టెంట్ అంటే కొంచెం మనకి డిగ్రీ మీద కాబట్టి దాని గురించి చెప్తున్నాను. మిగతా పోస్ట్ కూడా మీరు చూసుకోండి, సైట్లోకి వెళ్ళి. తెలంగాణ హైకోర్టులో ఉంది కాబట్టి దాన్ని చూసి నోటిఫికేషన్ డీటెయిల్స్, దాంట్లో స్టెనోగ్రాఫరు, ప్రాసెస్ సర్వేయర్,
తర్వాత ఆఫీస్ సబార్డినేటర్, ఎగ్జామినర్, ఇవన్నీ పోస్టులు పడ్డది. ఓకే. కాబట్టి మనం చెప్పుకునే ఓన్లీ జూనియర్ అసిస్టెంట్ చెప్పుకుంటున్నాం. కాబట్టి ఎవరైతే హైకోర్టు అప్లై చేసిన వాళ్ళు, సో మీకు ఇంటర్మీడియట్ ఉన్నా కానీ దాంట్లో అప్లై చేసుకోండి. దాంతో టైపింగ్ ఉండాలి, దీనికి టైపింగ్ కూడా నేర్చుకోవాలి. కొన్ని పోస్టులకు టైపింగ్ కూడా ఉంది. సో అవన్నీ మీ ప్రాసెస్ అంతా సైట్లో ఉంది, చూసుకోండి. తెలంగాణ హైకోర్టు అని సెర్చ్ చేస్తే దాంట్లో నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ వస్తుంది. జూనియర్ అసిస్టెంట్, తర్వాత ఇట్లాంటి స్టెనోగ్రాఫరు, ప్రాసెస్ సర్వరు, ఆఫీసర్, ఇవన్నీ చూసుకోండి. ఫీ ఎంత అండి అప్లై చేయడానికి? ఫీజు దాంట్లో మెన్షన్ చేశారు మేడం, అకార్డింగ్ టు మనకి కేటగిరీ వైజ్ మెన్షన్ చేశాడు. ఏది అన్రిజర్వ్ కేటగిరీ ఎంత. జనరల్ గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇలా నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు అమ్మాయిలకి కానీ అంటే రిజర్వ్డ్ కేటగిరీస్ కి తక్కువ ఉంటాయి, ఇది అమ్మాయిలకి ఎక్కువ ఫీజు ఉండదు. ఇది స్టేట్ గవర్నమెంట్ మేడం, ఇది ఎందుకంటే హైకోర్టు ఇచ్చేసారు. అవును, హైకోర్టు కాబట్టి అది డిపెండ్ అనేది వాళ్ళ నిర్ణయం అనమాట. దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది, ఇది బోత్ అండ్ అనమాట. అంటే స్టేట్ అండ్ సెంట్రల్ కంబైన్ ఉంటుంది కాబట్టి దీంట్లో వాళ్ళు ఇచ్చిన ఫీజు డీటెయిల్స్ మన నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. అంటే అంత ఎక్కువే ఉండదు, 1000 రూపీస్ అట్లే ఉండదు, బిలో ఉంటుంది. కాబట్టి మీరు చూసుకోండి ఒక సైట్లోకి వెళ్ళి ఒకసారి. అంటే అన్రిజర్వ్ కేటగిరీకి ప్లస్ ఎస్సీ ఎస్టీ అండ్ ఉమెన్స్ దాంట్లో మెన్షన్ చేశారు అనమాట. మీరు ఒకతే హైకోర్టు సెర్చ్ చేసిన తర్వాత నోటిఫికేషన్ పడుతుందిగా, దాంట్లో మీకు అన్ని డీటెయిల్స్ ప్రాపర్గా ఇచ్చారు. సో చూడండి, మీరు జూనియర్ అసిస్టెంట్కి అప్లై చేసుకుంటే, మీరు డిగ్రీ ఉంటే జూనియర్ అసిస్టెంట్ అప్లై చేసుకోండి, ఇంటర్మీడియట్ టైపింగ్ ఉంటే కొన్ని పోస్టులు అప్లై చేసుకోండి. దాంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు అనమాట. సో మీకు అది ఓకే. తర్వాత మీకు నెక్స్ట్ ఇది జూనియర్ అసిస్టెంట్, అది మెయిన్ సిలబస్ అనమాట. ఇప్పుడు 60 క్వశ్చన్స్ జీకే తీసుకుంటే దాంట్లో మనకి ఏ బుక్ తీసుకోవాలి, చాలా వరకు కన్ఫ్యూజన్. ఆ బుక్ చాలా మంది యూట్యూబ్ ఛానల్ రెఫర్ చేస్తారు, అంటే చాలా వరకు చెప్తుంటారు కదా అన్ని ఛానల్స్లో. సో మీకు ఒకటే బుక్ తీసుకోండి జీకే సంబంధించింది, ఒకటి హైటెక్ రీజన్ ఆల్ ఇన్ వన్ బుక్ తీసుకోండి. అంటే ఆల్ ఇన్ వన్ అంటే మనకి అన్ని దాంట్లో కవర్ అయ్యే విధంగా, అన్ని కవర్ అయ్యే విధంగా చూసుకోండి. ఇప్పుడు హైటెక్ విజయరాశ్యం బుక్ ఉంటుంది తెలుగు మీడియం వాళ్ళకి, హైటెక్ విజయరాశ్యం అది తీసుకోండి. ఎనఫ్ 60 మార్క్స్ దానికి అదంతా రివిజన్ చేసేస్తే మనకి చాలా వరకు 60 to 70% మీకు కవర్ అయిపోయాయి. చాలా మంచి బుక్ అది. అదే ఇంగ్లీష్ మీడియం అయితే లూసెంట్ పబ్లికేషన్ తీసుకోండి. లూసెంట్ పబ్లికేషన్, లూసెంట్ జీకే, జనరల్ నాలెడ్జ్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఒక్క బుక్ సరిపోతుంది, దాంట్లో అన్ని ఇస్తాడు. జనరల్ నాలెడ్జ్ లూసెంట్, ఇదేమో హైటెక్ విజయరాసం, జీకే సరిపోతుంది. దానికంటే మించి ఏం పోడు అనమాట. ఎందుకంటే క్వశ్చన్స్ అనేది చూసుకుంటే అంత డిఫికల్ట్ ఏం లేదు. కాకపోతే మీరు టార్గెట్ పెట్టుకోవాల్సింది 100 క్వశ్చన్స్కి అట్లీస్ట్ 80 ఏవో పెట్టుకోవాలి, అది ఏ కేటగిరీ అయినా సరే. సో వేకెన్సీ తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ మంది అప్లై చేస్తారు క్యాండిడేట్స్. సో కాబట్టి మీరు దీనికి కూడా స్కిల్ టెస్ట్ ఉందా, టైపింగ్ టెస్ట్? ఉన్నాయి దీంట్లో. అంటే కొన్ని వాటికి ఉన్నాయి, ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్ కాకుండా మిగతా వాటికి ఉన్నాయి. ఓకే. అంటే జూనియర్ అంటే మన స్కోర్ని బట్టి, ఇప్పుడు ఓన్లీ జూనియర్ అసిస్టెంట్ కాకుండా మన వచ్చిన స్కోర్ బట్టి వేరే వేరే కేటగిరీస్ కూడా అప్లికబుల్ అవుతుందా? ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిగ్రీ అప్లై చేసిన క్యాండిడేట్స్ జూనియర్ అసిస్టెంట్ చేస్తారు, ఇంటర్మీడియట్ ఉంది ఆ క్యాండిడేట్ ఇంటర్వ్యూ అప్లై చేసుకుంటారు. కొంతమంది టైపింగ్ ఉంటుంది, అది కూడా అప్లై చేసుకోవచ్చు. నేను అనేది స్కోర్ వచ్చిన తర్వాత మనం జాబ్ లేదు, ఈ సెపరేట్ నోటిఫికేషన్స్. అంటే జూనియర్ అసిస్టెంట్ సెపరేట్ నోటిఫికేషన్, తర్వాత ఇవి ఆఫీస్ సెపరేట్ అవన్నీ కూడా ఒకరు మొత్తం అన్ని అప్లై చేసుకోవచ్చు. కాకపోతే కట్ ఆఫ్ వేరే ఉంటుంది. ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్ కట్ ఆఫ్ వేరే ఉంటుంది, తర్వాత ఈ ఎగ్జామినర్, ప్రాసెస్ సర్వేయర్, ఆఫీసర్, ఇవన్నీ కట్ ఆఫ్ వేరే వేరే ఉంటుంది. సేమ్ సిలబస్, ఆల్మోస్ట్ సేమ్ సిలబస్ ఉంటుంది. కొంచెం కట్ ఆఫ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. టైపిస్ట్ ఉంటుంది కాబట్టి డిఫరెంట్ ఫార్మాట్ ఉంటుంది. కాబట్టి దీంట్లో జూనియర్ అసిస్టెంట్ తీసుకుంటే మనకి అదే బుక్ మీరు దీంట్లో కూడా ఫాలో కావచ్చు. అంటే దాంట్లో కూడా జనరల్ జీకే, దాంట్లో కూడా సేమ్ సిలబస్ అనమాట, జీకే కూడా. కాబట్టి ఇదే బుక్ మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి ప్రిపేర్ కావచ్చు. తర్వాత దాంట్లో మన ప్రాసెస్ సర్వేర్ కానీ, ఆఫీస్ సబార్డినేటర్ కానీ, తర్వాత స్టెనోగ్రాఫర్ కానీ, ఇట్లాంటి వాటి కూడా మీకు ఇదే సిలబస్ అనమాట. కాబట్టి మీరు హైటెక్ విజయరాశ్యం తెలుగు మీడియం బుక్ తీసుకోండి, లేదంటే ఇంగ్లీష్ మీడియం జీకే, జనరల్ నాలెడ్జ్. తర్వాత ఇంగ్లీష్ వచ్చేసరికి జూనియర్ స్టూడెంట్కి ఏమో ఆబ్జెక్టివ్ ఇంగ్లీష్, ఎస్పీ బక్షి, ఎస్పీ బక్షి, ఆ బుక్ తీసుకోండి జూనియర్ స్టూడెంట్. ఎందుకంటే డిగ్రీ లెవెల్ కాబట్టి అది సరిపోతుంది. అది స్టేట్ ఎగ్జామ్స్కి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి. మీకు ఫర్దర్లో ఇంకా వేరే ఎగ్జామ్ రాయబోతుంది కూడా అది యూజ్ అవుతుంది అనమాట, ఇంగ్లీష్ అనమాట. సో ఈ 2 బుక్ తీసుకోండి, దట్స్ ఎనఫ్. దాన్ని బాగా రివైజ్ చేయండి. తర్వాత మనకి మాక్ టెస్ట్ రాయండి, టెక్స్ట్ బుక్ అనే యాప్లో కూడా ఉంటుంది. తెలుగు మీడియం కూడా ఉంటుంది దాంట్లో, తెలుగు మీడియం కూడా దాంట్లో మాక్ టెస్ట్ రాయండి టెక్స్ట్ బుక్లో. తర్వాత ప్రీవియస్ పేపర్ చూడండి ఒకసారి, ఎట్లా ఉంది క్వశ్చన్స్, ఎలా వస్తున్నాయి చూసిన తర్వాత సో మీ యొక్క నోట్స్ రాసుకోండి. దీంట్లో కూడా ఒకసారి రివైజ్ చేయండి. తర్వాత నోట్స్ రాసుకున్న తర్వాత మాక్ టెస్ట్ రాయండి. తర్వాత మీకు లాస్ట్ ఎగ్జామ్ టైంలో నోట్స్ బాగా రివైజ్ చేయండి. సో అట్లీస్ట్ టార్గెట్ పెట్టుకోవాల్సింది 100కి 80+ పెట్టుకుంటే 80 అబోవ్ వచ్చేలా అంటే మనకి జాబ్ క్రాక్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.